ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేసి వారి పాలిట సింహస్వప్నమై నిలిచిన మహావీరుడు రాయలసీమ ముద్దుబిడ్డ రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. శిస్తువసూళ్ల పేరుతో ప్రజలపై జరుగుతున్న తెల్లదొరల పెత్తనాన్ని ఎదిరిస్తూ దండయాత్ర చేసి చివరికి ఉరికొయ్యకు వేలాడిన స్వాతంత్ర్యోద్యమానికి బీజం వేశారు. సైరా నరసింహారెడ్డి, నీ పేరే బంగారు కడ్డి అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమయ్యాడు విప్లవ వీరుడు మన నరసింహారెడ్డి. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించిన ఆయన సీతమ్మ, పెద్దమల్లారెడ్డి దంపతుల కుమారుడు. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించగా నొస్సం కేంద్రంగా వారి పాలన కొనసాగింది. పన్నులు వసూలు చేసే బాధ్యత వారసత్వంగా నరసింహారెడ్డికి వచ్చింది. కాని ఆయన అన్యాయాన్ని ఒప్పుకోలేదు. 1842లో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి సామ్రాజ్యాన్ని వణికించాడు. తన పోరాటంలో కోవెలకుంట్ల తహసీల్దార్ను సంహరించి బ్రిటిష్ ఖజానాను స్వాధీనం చేసుకుని ప్రజల్లో విప్లవ స్ఫూర్తి రగిలించాడు. భయంతో వణికిపోయిన ఆంగ్లేయులు ఆయనను పట్టించిన వారికి భారీ బహుమతి ప్రకటించారు. చివరికి 1847లో సంజామల జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని పట్టుకుని బందిపోటు దొంగగా ముద్రవేశారు. 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేశారు. కాని అది ఒక వీరుడి అంతం కాదు, అది భారత స్వాతంత్ర్యానికి ఆరంభం. నేటికీ ప్రజల గుండెల్లో ఆయన ఒక పేరు కాదు, ఒక స్ఫూర్తి, ఒక శాశ్వత చరిత్ర. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పటికీ నిలిచే రేనాటి సూర్యుడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇవే మా నివాళులు.